స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా స్వాగతం పలుకుతున్న వారు ద గ్రేట్ ఇక్కడ మళ్ళీ ముందుగా చెప్పాలి కదా మీ అందరికి గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమానికి మరొకసారి స్వాగతం. ముందు చెప్పాను కాబట్టి చలో మరి గురుగారు ఈ రోజు నేను కాఫీ తయారు చేస్తాను. కాదు నేను చేస్తాను. అబ్బా ఊరుకోండి, రోజు మీరేం చేస్తారు? ఈ రోజు నేను కాఫీ చేస్తాను. నేను చేస్తానన్నాను, నా మాటే శాసనం. సో మీరు ముసలి అయిపోయారు. కాంపిటీషన్ గురువు గారు అంటే ముసలి కాంపిటీషన్కి రాకండి. నువ్వు అన్నంత మాత్రం నేను ముసలిదాన్ని అయిపోను. నేను చేస్తాను, ఇంకా అక్కడితో వదిలేసే ఈ డిస్కషన్. ఆర్గ్యూ చేయొద్దు. నాకు ఆర్గ్యుమెంట్స్ అంటే నచ్చవు, నీకు తెలుసా విషయం. నేను చేసిన కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా భారీ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నువ్వు చేసిన కాఫీకి ప్రపంచ వ్యాప్తంగానే ఉన్నాయేమో. నేను చేసిన కాఫీ గురించి అసలు గ్రహాలు మాట్లాడుకుంటున్నారు మొత్తం అంతా. మీరు గ్రహాంతరవాసని మాకు అప్పుడే తెలిసింది. డౌట్ వచ్చింది. ఇవన్నీ కాదు, నేనే చేస్తున్నాను. గ్రహాంతరవాసులతో పెట్టుకుంటే అంత మంచిది కాదు, వదిలేదు. సో తెలుసు కదా, సో పెట్టుకోక నాతో. సో ఇవాళ నేను తయారు చేసి చూపించబోయే కాఫీ ఏంటి అంటే నిమ్మరసం కాఫీ. వేసవి కాలం కాబట్టి నిమ్మరసం చాలా మంచిది. అండ్ అట్ ద సేమ్ టైం కాఫీ మనం కాఫీ లవర్స్ అందరికి ఇష్టం. ఈ రెండు మిక్స్ చేశారు గురుగారు, సూపర్. మీరు ఇందుకీ కోల్డ్ కాఫీయా కోల్డా హాటా అని నేను చేసిన తర్వాత నువ్వే తెలుసుకుంటావుగా, ఇంకెందుకు పద. క్వశ్చన్లు అడగడం వేస్ట్ ఇక్కడ. అంతే. రెడీ. ఓకే, నిమ్మరసం కాఫీ అన్నాను కాబట్టి చాలా సింపుల్ ప్రాసెసే. బ్లాక్ కాఫీ ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అలానే తయారు చేసుకోవాలి, బట్ లాస్ట్కి నిమ్మరసం యాడ్ చేసుకుంటాము. చాలా 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 సింపుల్ ప్రాసెస్. మీకు ఇలా అయిపోతుంది అనమాట మీరు ఇంట్లో స్టార్ట్ చేస్తే. సో నాకు తెలుసు బ్లాక్ కాఫీ తయారు చేస్తున్నారని. అందుకే బ్లాక్ షర్ట్ వేసుకొచ్చావా? అదే చూసావు కదా, నేను కూడా ఆల్మోస్ట్ బ్లాక్ వేసుకొచ్చాను ఇవాళ. బ్లాక్ కాఫీ తయారు చేస్తున్నాను కాబట్టి. సో బ్లాక్ కాఫీ తయారు చేస్తుంటే ఆల్మోస్ట్ బ్లాక్ వేసుకొస్తే ఫుల్ బ్లాక్ ఎప్పుడు వేసుకొస్తారు చెప్తాను. బ్లాక్ రోజు ఓకే, ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. వీటికేం తక్కువ లేదులే కానీ ఫస్ట్ నీళ్లు పోయి ఇందులో. వీటికేం తక్కువ లేదని గిన్నెలు తిడుతున్నారంటే పాపం అవి ఏం చేస్తాయి? గిన్నెలు కాదు, గిన్నెల రూపంలో ఉన్న నిన్ను. నాకు అలా అదో రూపం ఉందా? ఇంటికి ఏమైనా చుట్టాలు వచ్చారా? రాలేదు. ఎందుకు అలా అడుగుతావు ప్రతిసారి నన్ను? ఒక 10 మందికి సరిపడా. మా ఇంటికే వస్తూ ఉంటారా? మీ ఇంటికి రారా చుట్టాలు? ఒక 10 మందికి సరిపడా పెడదాం కదా, వెళ్ళేటప్పుడు బాక్స్ లో పెట్టిద్దామని. ఏం అవసరం లేదు. బాక్స్ లో కాఫీలు తీసుకెళ్ళడానికి నాకేమైనా మెంటల్ అనుకున్నావు? నీలాగా ఫ్లాస్క్ లో తీసుకుంటాను. ఫ్లాస్క్ ఉంటే మొత్తానికి తీసుకెళ్ళడం అయితే కామన్, బట్ సంగతి. సో నీళ్లు మరుగుతూ ఉంటాయి. నీళ్లు మరిగాక మనం కాఫీ పొడి వేసుకుందాం. దీని మీద ఒక కవిత చెప్పచ్చు. చెప్తావా నువ్వు? కొత్తగా కవితలు కూడా స్టార్ట్ చేశాడా? ఓకే. నీళ్లు మరుగును ఆ తర్వాత మరుగుతాయి, మరిగి తర్వాత పొల్లుతాయి. తర్వాత రాయలేదు, ఇంకా రాస్తా. అదే ఇవే తగ్గించుకుంటే మంచిది అనమాట. ఒకటి దొరుకుతుంది, పెట్టుకో, తగ్గిపోతాయి అన్ని. కాదు. సో కాఫీ పొడి వేసుకుందాం. ఓకే. బ్లాక్ కాఫీ డిస్టర్బ్ చేయకూడదు వంట చేసేటప్పుడు, లేదంటే అందులో షుగర్ అయిపోయి సాల్ట్ అలాంటివి జరిగే ప్రమాదాలు ఉన్నాయి. చూసారా? సో బ్లాక్ కాఫీ కాబట్టి కొంచెం స్ట్రాంగ్ గానే ఉండాలి డికాషన్. ఓకే. సో డికాషన్ బాగా స్ట్రాంగ్ గా మరగబెట్టుకుంటున్నాం, అంతే కదా? ఎస్. సో దీన్ని ఒక పేజీలో అంటే క్లుప్తంగా వివరించము అని 10 మార్కుల క్వశ్చన్ కి చెప్పినట్టు చెప్పారు. 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్ అది. అంటే నువ్వు ఆన్సర్లు అలా రాస్తావా? 1 మార్కులకు ఇప్పుడు ముఖ్య ఎక్కడుంది అంటే ఇక్కడ నుంచి తిరిగి మార్కులు ఇప్పుడు 10 మార్కులు రాస్తావేమో. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ చూసుకోవాలి, దాన్ని బట్టే కదా పాస్ అయ్యేది. నీ ఎడ్యుకేషన్ గురించి నా దగ్గర మాట్లాడితే ఇప్పుడు నేను నిజాలు చెప్పాల్సి వస్తుంది భార్గవ్. ఎందుకు అవన్నీ? ఏంటి భయపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? బ్లాక్ కాఫీ కాబట్టి బ్లాక్ మెయిల్ చేస్తా, వైట్ కాఫీ అయితే వైట్ మెయిల్ చేస్తా. ఎలా ఇచ్చా? మొత్తానికి మన కాఫీలు తాగి మా గురుగారు కూడా మాటలు వచ్చాయి. సలసల మరిగే ప్రాసెస్ లో ఉంది. మూత పెట్టుకుందాం. ఈ లోపల క్వశ్చన్ వేసుకోనా? అదే వెయిట్ చేస్తున్నా. ఇంకా ఏంటి అద్భుతమైన క్వశ్చన్లు, అమూల్యమైన. పాతకాలం నుంచి మన గ్రానీస్ దగ్గర నుంచి వస్తున్న సామెతలు నాకు అప్పుడప్పుడు గుర్తొస్తే అడుగుతూ ఉంటా. సో ఎలాగో మీరు చెప్పలేరు, ఓడిపోతున్నానని చెప్పి ముందు ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకో ఓడిపోయాను అని ఒకసారి అనొచ్చు కదా. లేదు, నీకు 1000 కంటే ఎక్కువ ఇద్దామని ఆగుతున్నాను. అంటే ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సరే, చాప చుట్టను లేము, చంకను పెట్టను లేము, ఏంటది? చాప చుట్టను లేము, చంకన పెట్టను లేము, ఏంటది? ఓకే, I think I know this answer, but let me think. Okay, మరిగింది ఇది. సలసల మరగాల? సలసల సౌండ్ వస్తుంది. నేను చేస్తే అది సలసల. చెయ్యి పెడతావా లోపల? వెలవెల మరుగుద్ది.
చేయి పెడతా అంటున్నావుగా, పెట్టచ్చుగా. సో బాగా మరగబెట్టి దాన్ని చల్లబెట్టుకోవాలి. బాగా మరిగిన తర్వాత దాన్ని కొంచెం చల్లబడిన తర్వాత మనం ఏం చేస్తామంటే బ్లెండ్ చేసుకుంటాము. ఓకే, కలిపేసుకుంటాం అన్ని. అవును. సో సాధారణంగా నిమ్మరసం వేస్తున్నాం కాబట్టి వేడి మీద నిమ్మరసం వేస్తే కొంచెం చేదుగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో చల్లారిన తర్వాత మనం నిమ్మరసం వేసుకుందాం. వేడి మీద వేసేసారనుకోండి చేదుగా అవుతుంది. అసలే బ్లాక్ కాఫీ చేదు, ఇంకా చేదుగా ఉంటుంది అనమాట. సో ఓకే, సలసల మరిగిన మన ఈ డికాషన్ ని కొంచెం చల్లబెట్టుకోవాలి. సో చల్లగా అవ్వాలి అంటే ఉప్పు అని ఊదాలి, లేదంటే ఫ్యాన్ కింద పెట్టుకోవాలి, లేదంటే విసనగర్లు ఉంటాయి, సమ్మర్ లో బాగా వాడుతూ ఉంటాం. ఈ శ్రీరామనవమి రాముడు పెళ్లికి వెళ్ళినప్పుడు అందరికీ విసనగర్లు అవి పంచి పెడుతూ ఉండేవాళ్ళు అనమాట ఇంతకు ముందు. సో విసురుకోవడానికి ఎండాకాలం బాగా ఉపయోగపడుతుంది. సో నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసారు. ఇది చల్లబడాలి. కొంచెం రెడీ, స్టార్ట్ చేయండి. నేను ఇటు నుంచి ఉప్పు అని ఊదుతా, మీరు అటు నుంచి ఉప్పు అని ఊదండి. నేను ఊదక్కర్లేదు, నేను ఇలా చూస్తే చాలు, నా చూపుకి అవి చల్లబడిపోతాయి. ఓ మై గాడ్, అంత చల్లని చూపు అని నేను చెప్తున్నాను. మీలో ఇప్పటివరకు అద్భుత శక్తి ఉంది అనుకున్నాను, దుష్ట శక్తి ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఓకే, సో వెయిట్ చేద్దాం. సో మనం వెయిట్ చేద్దాం కొంచెంసేపు. అబ్బా, అసలు ఇంత వెయిటింగ్ మేము తిరుపతిలో కూడా చేయలేదు. మరి కొంచెం మరి తిరుపతి దాకా వెళ్తున్నాడు ఈ అబ్బాయి. సో ఓకే, ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే ఈ నిమ్మరసము అండ్ ఇది చాక్లెట్ ఇందులో వేసి మిక్స్ చేయబోతున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు అంతా రెడీ చేశారు కాబట్టి మీకు కావాల్సింది కప్పులు. నేను గెస్ట్ చేస్తా బాగా. ఒక కప్పు, బెస్ట్ గెస్టర్. ఒక కప్పు సార్, ఒక కప్పు, 2 కప్స్ సార్, 2 కప్స్. ఓకే, సో అసలు ఈ కాఫీ తయారు చేయడానికి ఎంత కష్టపడుతున్నారు గురువు గారు, గ్రేట్ అండి మీరు. చాలా. మరి నీ ఎంత కాకపోయినా పోసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేస్తారు కాబట్టి. డైరెక్ట్ వేసుకొని ఓకే, సో ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే ఒక స్పూన్ తీసుకో చెప్తా. ఇంకా అడగలేదండి అని చూస్తా. నిమ్మరసం సో తగినంత, అంటే కొద్దిగా. మనం చల్లబడిన తర్వాత ఎందుకు వేసుకుంటున్నాం అంటే వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేస్తే చేదుగా ఉంటుంది కాబట్టి. సో డికాషన్ బాగా చల్లగా అయిన తర్వాత నిమ్మరసం. ఈ చాక్లెట్ క్రీమ్ కూడా వేసుకుందాం. సో పెద్దగా డిజైన్ వేసినా కనిపించదు, సో జస్ట్ ఇలా వేసేసుకోండి అంతే. తెల్ల చాక్లెట్ క్రీమ్ తెచ్చుకోవచ్చు కదా. డిజైన్ కనిపిస్తుందనా? అందుకే నువ్వు డిజైన్లు ఎక్కువ వేస్తున్నావు అని నేనే పెట్టద్దన్నాను తెల్ల చాక్లెట్. ఓకే, ఆ డికాషన్ లో నిమ్మరసం వేసుకున్న తర్వాత కొంచెం చాక్లెట్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. చాక్లెట్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు పైనుంచి షుగర్ క్యూబ్స్ కూడా వేసుకుందాం. ఓకే, మీకు ఏం కావాలి చెప్పండి. నువ్వు అట్లా కంపేర్ చేసుకో. ఇటు నువ్వు అంతగా నీకు ఉక్కబోస్తుంటే ఏసీ కింద కూర్చో, ట్రైలర్ పాడు చేయకు. ఆ రోజుల్లో నన్ను తెలుగు షారుఖ్ ఖాన్ అనేవాళ్ళు తెలుసా మీకు? తెలుగు ఎందుకు, హిందీ అనేచ్చుగా డైరెక్ట్గా. నాకు హిందీ సరిగా రాదు. ఓకే ఓకే, రెడీ అయిపోయిందండి మన నిమ్మరసంతో కాఫీ. సో దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ దీని ప్రాసెస్ ఏంటో మళ్ళీ ఒకసారి చూసేద్దాం. నిమ్మరసం కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాఫీ పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, పంచదార క్యూబ్స్ 1/2 కప్పు, చాక్లెట్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు. నిమ్మరసం కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా టీ ప్యాన్ లో నీళ్లు పోసుకుని కాఫీ పొడి వేసి డికాషన్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ కప్ లోకి తీసుకుని ఆ పైనుంచి నిమ్మరసం, చాక్లెట్ క్రీమ్, షుగర్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నిమ్మరసంతో కాఫీ రెడీ. సో చూసారు కదండి, నిమ్మరసంతో కాఫీ చాలా డిఫరెంట్గా ఎంత టేస్టీగా ఉండబోతుందో ఇప్పుడు మేము టేస్ట్ చేసి చెప్పేస్తాము. మీరు కూడా ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకున్నారు కదా, సో తీసుకో. అలా కాదు, అది అక్కడ పెట్టు, అది తీసుకో, అది నాకు. ఎందుకు ఇందులో ఏమన్నా వేసారా ఏంటి? అవును, మాటలు రాకుండా, లేదంటే ఒకటేసా చెంబు పట్టుకొని పరిగెట్టే విధంగా. అంటే ఆల్మోస్ట్ అలాంటిదే, బట్ తాగు. ఘాటస్య అంటే బ్లాక్ కాఫీ కాబట్టి స్ట్రాంగ్ లో ఇంకా స్ట్రాంగ్ ఎలా ఉంటుందో అలా ఉంది. పర్ఫెక్ట్ బ్లాక్ కాఫీ ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. అండ్ దానికి నిమ్మరసం కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అందుకనే సో నీకే ఇంకొంచెం స్వీట్నెస్ ఇవ్వాలి అని చెప్పి చాక్లెట్ క్రీమ్ తో పాటు షుగర్ క్యూబ్స్ కూడా కొన్ని ఎక్కువ వేసాను అనమాట. కృతజ్ఞతలు. అందుకనే తీసుకోమన్నాను నేను. సో సాధారణంగా ఈ బ్లాక్ కాఫీ ప్రియులు కూడా ఉంటారు. సో స్ట్రాంగ్ గా బ్లాక్ కాఫీ తాగాలి అనుకునేవాళ్ళు, ఇప్పుడు స్ట్రాంగ్ టీ తాగేవాళ్ళు గ్రీన్ టీకి చాలా మంది షిఫ్ట్ అయ్యారు కదా. అలాగే కాఫీలో కూడా గ్రీన్ కాఫీ గింజలు కూడా వస్తున్నాయి, అంటే గ్రీన్ కాఫీ కూడా తయారు చేసేసుకోవచ్చు. సో గ్రీన్ కాఫీ గింజలు రెడీమేడ్గా దొరుకుతాయి.
సో ఇలా ప్రతి దాంట్లో అలా అప్డేట్ అవుతూనే ఉందన్నమాట. సో నిమ్మరసం వేయడం వల్ల స్ట్రాంగ్లో ఇంకా బాగుంది, అండ్ అప్పుడప్పుడు ఇలా తాగడం వల్ల మనకు కూడా మంచిది. సో రెగ్యులర్ హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. తీయని కాఫీలే కాకుండా ఇలా డిఫరెంట్ కూడా ట్రై చేస్తూ ఉండాలి. ఓకే ఓకే, ఇలాంటి స్ట్రాంగ్ కాఫీ తాగిన తర్వాత డెఫినెట్ గా నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంది. మీ బ్రెయిన్ బాగా షార్ప్ గా దాని మీద తిరుగుతుంది. కానీ ఇంకొకసారి క్వశ్చన్ అడుగు, నేను ఒక్కసారి ఫైనల్ గా ఆలోచించి నా వేలో చెప్తాను ఆన్సర్ ఎలా చెప్పాలి. ఇది ఒక సామెత అనమాట, ఎప్పుడో ఓల్డ్ సామెత, మన గ్రానీస్ టైంలోది. సో చాప చుట్టను లేము, చంకను పెట్టను లేము. ఓకే, చాప చుట్టను లేము అంటే నా మైండ్ లో ఒక ఆన్సర్ తిరుగుతుంది, బట్ అది కరెక్టా కాదా అనేది నేను ఆన్సర్ రూపంలో కాదు పాట రూపంలో చెప్తా. కాసేపు తిప్పుతారేమో అనుకున్నాను. ఐ థింక్ ఇట్ ఈస్ ఆకాశంలో ఆశల హరివిల్లు. హరివిల్లు అని నేను అంటా అనుకున్నావేమో, కాదు. ఆన్సర్ ఇస్ ఆకాశం. సో ఆకాశం ఆన్సర్. హరివిల్లు దగ్గర పాజ్ ఇచ్చినంత మాత్రాన హరివిల్లు అయిపోదు. ఆన్సర్ ఇస్ ఆకాశం. ఓకే సూపర్. మొత్తానికి సో ప్రతిరోజు మా గురువు గారికి ఇలా స్ట్రాంగ్ కాఫీలో కొంచెం నిమ్మరసం వేసి, పెద్దగా కాఫీలే అవసరం లేదు, నాకు ఉన్న తెలివితేటలకి నేను ఏమన్నా ఆన్సర్ చెప్పాలంటే ఇలా స్ట్రాంగ్ కాఫీ ఇవ్వాల్సిందే. ఓకే చలో, పొగిడింది చాలు కానీ ఫస్ట్ నువ్వు మ్యాటర్ లోకి రామ్మా. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? మీరు మొత్తానికి ఒక ఆన్సర్ ఇన్ని సంవత్సరాల్లో ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు కాబట్టి ఈ శుభ సమయంలో నోరు తీపి చేసుకోవాల్సిందే అందరికి. మాకే కాదు, ఎంటైర్ మా టీం నోరు తీపి చేసుకోవాలి. ఇంతకంటే మంచి రోజు మళ్ళీ రాదు. అందుకే మీ అందరి కోసం, అది కూడా వేసవి కాలాన్ని కూడా మైండ్ లో పెట్టుకొని సగ్గు బియ్యంతో పాయసం తయారు చేసుకుందాం. అదేంటి నువ్వు సగ్గు బియ్యంతో పాయసం అన్నా ఓకే, నాకు కూడా ఇష్టమైన స్వీటే. బట్ మనం ఈ వారం అంతా లేత కొబ్బరి కదా యూజ్ చేసేది, అంటే నీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తావా? రూల్స్ ని బ్రేక్ చేసేస్తావా? లేత కొబ్బరి యూజ్ చేసుకుందాం. మీ దగ్గర ఉంటే జీడిపప్పులు, బాదం పప్పులు అవి కూడా పాయసం కాబట్టి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సగ్గు బియ్యాన్ని ఎందుకు ఎక్కువ హైలైట్ చేస్తున్నావు? సగ్గు బియ్యం కూడా సమ్మర్ లో మంచిది, వేసవి కాలం అన్ని అలా క్లుప్తంగా చెప్పాలి. ఒకసారి మళ్ళీ చెప్పు, ఎలా చెప్పాలో చెప్పు. క్లుప్తంగా స్టవ్ దగ్గర చెప్తారండి. ఓకే. ఆనందంగా తీపిని పంచుకుందాం. తీపిని పంచుకోబోతున్నాం. లేత కొబ్బరితో సగ్గుబియ్యం పాయసం చేయడానికి నేను రెడీ. ఈవెంట్ ఏదో డిటెక్టివ్ నెంబర్ 150. ఇది డిటెక్టివ్ గన్నో ఇంకేదో కాదు, లైటర్ నీకే ఇస్తున్నా. ఓకే. ఈ మధ్య వైజాగ్ వెళ్ళొచ్చినట్టున్నారు కదా? ఎందుకు? డిఫరెంట్ గా మాట్లాడుతుంటే. వైజాగ్ మీ ఊరేగా, నువ్వే వెళ్ళమన్నావు నిల్ల. ఓకే, ఇది అటు పెట్టుకోండి, కావాల్సినప్పుడు ఇవ్వాలి మళ్ళీ. ఓకే, ఇంటి పట్టుకెళ్ళిపోద్ది ఇచ్చాను కదా అని. మరి ఇదొక్కటే మూతలు ఏమన్నా లేవంటే ఇక్కడ అలా వచ్చావు నువ్వు. ఓకే ఓకే, నేను ఎలా వస్తానో చూడు, వెయిట్ చేయి జస్ట్. ఓకే, క్యాబ్ లో వస్తారు కదా రోజు కదా, ఎలా వస్తానో పంచాను అనుకుంటున్నావేమో కానీ అది పంచలా లేదు. ఓకే ఓకే. సో కమ్మని చిక్కని నెయ్యి. నెయ్యి చిక్కగా కూడా ఉంటుందా? ఏమో కొత్త కొత్త పదాలన్నీ భార్గవ్ నుంచి నేర్చుకుంటూ ఉంటున్నాను నేను ఈ మధ్య. సర్లేండి, నెయ్యి వేసుకున్నాం. గీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం. సో దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేపుకోబోతున్నాం అనమాట. సో స్లోలో పెట్టేద్దాం, లేదంటే మాడిపోతాయి. రెడీగా ఉన్నాను. అవసరం లేదు, డైరెక్ట్ వేసేస్తా. అచ్చా, వేపడానికి. సో బాదం పప్పు, మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా మా వాళ్ళు మిక్స్ చేస్తారు. బాదం పప్పు, జీడిపప్పు, ఆ పప్పు ఈ పప్పు కలిపి అన్ని డ్రై ఫ్రూట్లు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టేశారు కాబట్టి అన్ని డైరెక్ట్ వేసేసుకున్నాం. కాబట్టి కొంచెం నెయ్యి నోటికి ఎంత బాగా తగిలినా క్రిస్పీగా భలే ఉంటాయి. భార్గవ్ ఏంటో కొంచెం కక్కుర్తి పడుతున్నాడు, కొంచెం నెయ్యి వేసుకోవచ్చు స్వీట్ కాబట్టి. పిస్తా పప్పు ఇవన్నీ వేస్తున్నాము, అందుకని నెయ్యి కూడా ఉండాలి కదా సమానంగా. అది చలో ఈరోజు కొంచెం ఎక్కువ చేద్దాం కదా, అందుకనే మీరు ఆన్సర్ చెప్పిన ఆనందంలో పాయసం ఎక్కువ. అందరి నోరు తీపి చేద్దాం అంటున్నావు కాబట్టి కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా చెప్తా, మొత్తం వేసి చెప్తా. నిండా అన్ని పప్పులు మిక్స్ చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ ఫైనల్ గా టచ్ చేస్తాను వీడికి. ఓకే ఓకే, మిస్ కిస్మిస్ చాలు, సరిపోతుంది. కిస్మిస్ పెద్దగా ఇష్టం కదా, అవి కూడా డ్రై ఫ్రూట్స్, అవి కూడా మనకు ఆనందాన్ని ఇస్తాయి కాదని కూడా. సో లేత కొబ్బరి, మామూలు కొబ్బరి అయితే ఇలా సౌండ్ రాదు, లేత కొబ్బరి కాబట్టి ఇది కొంచెం తడితడిగా ఉంటాయి, ఎందుకంటే లేత కదా, నాలా లేత. అవును, నువ్వు ఇంకా ముదురనుకున్నానే, నువ్వు లేతనా? అమ్మా ఓకే, అలానే మా గురువుగారు పక్కన 10 మంది అమ్మ అంటూ ఉండాలి. అబద్ధాలు చెప్తే అలానే చిమ్ముతాయి అన్నమాట. కాదు, కొంచెం దూరంగా ఉండమంటే వెళ్తాం కదా, లేదంటే మూతైనా పెట్టుకోవచ్చు కదా.
ఓకే. ఇలాచీని డైరెక్ట్గా వేసుకోలేము, లోపల ఇవన్నీ గింజలు తొక్కలు ఇలా వలిచేసుకుంటే రెండు వాడేసుకోవచ్చు. సో ఆ ఫ్లేవర్ అనేది భలే ఉంటుంది. సో ఇలాచీ ఇలా వలిచేటప్పుడు ఆ స్మెల్ చూస్తేనే అబ్బా స్వీట్లు భలే తినాలి అనిపిస్తుంది. అబ్బా స్వీట్లు భలే తినాలి అని చెప్పి ఉన్నవన్నీ వేసేయకూడదు, కొంచెమే తక్కువగా వేసుకుంటాం. ఇలాచీ వలిచాము, దాంట్లో వేసేస్తాం. ఒక్కటి వేస్తా, అది సిమ్లో పెట్టేయండి. పూర్తిగా సిమ్లోనే ఉంది. ఓకే. సో ఇప్పుడు రకరకాల పాలు వాడుతున్నాం, ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మామూలు పాలు వాడతాం, దాంతో పాటు ఆవు పాలు కూడా వాడుతున్నాం. ఎందుకు కొంచెం ఆవు పాలు ఫ్యాట్ ఎక్కువ ఉండి థిక్గా ఉంటాయి కాబట్టి. సో టేస్ట్ కోసం సో కొంచెం ఆవు పాలు వేసుకున్నా. ఇంట్రెస్టింగ్. ఓకే. ఇప్పుడు మామూలు పాలు కూడా వేస్తాం, బట్ ఇవేనా అనుకోకండి, ఇంకా తెచ్చేస్తా, మిక్స్ చేస్తాం. ఓకే. సో పాటు ఇంకొక పాలు వేస్తున్నా, గెస్ చేయండి. లేత కొబ్బరితో పాయసం చేస్తున్నాం కాబట్టి కొబ్బరి పాలు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ క్రీమీ టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుంది అది కొబ్బరి పాలని. సో ఇప్పుడు నేను పాలు తెస్తా, కలుపుతూ ఉండండి. ఓకే. అలా సిమ్లో పెట్టి నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. పాలు వేసుకోవడానికంటే ముందు చైనా గ్రాస్ అంటారు దీన్ని, ఇది కూడా మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది మనకి జున్నది దీంతో తయారు చేసుకోవచ్చు, అలా కూడా చేస్తూ ఉంటారు, రకరకాల వాడుతుంటారు, చాలా మందికి తెలుసు. సో ఇది కూడా పాయసం ఈరోజు అదరబోతుంది, చూద్దాం. వావ్, అదరబోతుందా బెదరబోతుందా నువ్వు చేశాక నేను చెప్తాను. ఓకే, ఆల్మోస్ట్ మనం కొంచెం ఆవు పాలు వేసుకున్నాం, ఆ తర్వాత ఇది లేత కొబ్బరితో పాటు కొబ్బరి పాలు వేసుకున్నాం అండ్ పాలు వేసుకున్నాం. అన్నీ మిక్స్ చేసిన తర్వాత సగ్గుబియ్యం ముందే నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం. సో ఆ నీళ్ళు అయ్యి వడకపోసేసి నానబెట్టి ఫ్రెష్గా పెట్టుకున్నాం. ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి జాగ్రత్తగా వాటర్ పడకుండా ఈ సగ్గుబియ్యాన్ని దీంట్లో వేసేస్తాం. సగ్గుబియ్యం కూడా సమ్మర్లో చాలా మంచిది. సగ్గుబియ్యం జావ కానీ పాయసం కానీ ఏదో విధంగా. సూప్ సగ్గుబియ్యంలో కూడా చిన్నవి ఉంటాయి, మీడియం సైజ్ ఉంటాయి, బాగా పెద్ద సైజ్ ఉంటాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి 3-4 సైజెస్లో ఉంటాయి. సో మీరు అవి కూడా తెచ్చి పెట్టుకొని అప్పుడప్పుడు సమ్మర్లో వాడుతూ ఉండండి. దాంతోపాటు కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాం. సో నేను ఇప్పటివరకు దీంట్లో చక్కెర వేయలేదు, ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ చాలా తీయగా ఉంటుంది. సో డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కాబట్టి చక్కెర వేయలేదు. అంటే బేసిక్గా నేను తీపి ఎక్కువ తింటాను కాబట్టి నాకు ఉట్టి షుగర్ కూడా కావాలి. సో అంటే చక్కెర కూడా వేయాలి, అంటే కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అంటే ఈ కండెన్స్డ్ మిల్క్ వేసేసి ఆపేసుకోవచ్చు. సో చక్కెర వేస్తున్నాం కాబట్టి ఇంకెక్కువ వేయకుండా కొంచెం చక్కెర మీకు కావాలా, చక్కెర కూడా నేను వేస్తాను. ఓకే. ఈరోజు పాయసం మా గురువు గారు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన శుభ సందర్భంలో చేస్తున్నాం కాబట్టి ఆమె కోరిక మీద. అంటే ఏంటి రోజు చెప్పట్లేదా నేను ఆన్సర్, అందుకే ఎక్స్ట్రా వద్దు నేను. సో షుగర్ కూడా వేస్తున్నా. సో తీయగా ఆనందంగా సంతోషంగా వెదజల్లే పాయసం, ఆనందాన్ని సంతోషాన్ని వెదజల్లే పాయసం అర్థం అండి. ఏం చెప్తున్నాడా అని. సో ఆర్పేయచ్చు స్టవ్. ఓకే, స్టవ్ బంద్ చేసేయండి. ఆర్పేసా. అబ్బా ఇది ఎప్పుడు చల్లబడుద్ది, ఎప్పుడు ఉప్పు అని ఊదుకొని తింటామా అని వెయిటింగ్ నేను కూడా అంతే ఆల్మోస్ట్. ఓకే, ఇది సర్వింగ్ బౌల్లోకి ఇలా పెట్టేసుకొని, పండగలు వస్తేనే స్వీట్లు తయారు చేసుకోవాలని కాదు, అప్పుడప్పుడు చేసుకోవచ్చు. అండ్ సమ్మర్లో సగ్గుబియ్యం సబ్జాలు ఇలాంటివన్నీ వాడి స్వీట్లు తయారు చేసుకుంటే హ్యాపీగా పిల్లలు కూడా తింటారు అండ్ వాళ్ళకి మంచి మంచి చల్లని పదార్థాలు లోపలికి వెళ్తాయి. అండ్ ఫైనల్ డ్రై ఫ్రూట్స్ వేయలేదు భార్గవ్ అసలు. వేసా ఫైనల్ టచ్ కూడా వేస్తున్నా పైన. సబ్జాలు నానబెట్టి ముందే మనం పక్కన పెట్టుకున్నాం. సో డైరెక్ట్గా వండేటప్పుడు వేయకుండా దించిన తర్వాత సబ్జాలు వేస్తుంటాం. సో ఇవి కూడా మిక్స్ చేసేసుకుంటే విడిగా సబ్జాలు తిన్నట్టు కాకుండా ఈ పాయసంలోనే కలిసిపోతుంది కాబట్టి సో తిన్నామా అని తెలియకుండానే సబ్జాలు కూడా తినేస్తారు. సో ఆ ఫైనల్ టచ్ అండ్ 2-3 కిస్మిస్లు. ఓకే, సూపర్. వెల్, చూస్తూ చాలా సింపుల్గా తయారు చేస్తాం. చూసారు కదా, లేత కొబ్బరి సగ్గుబియ్యం పాయసం. మరి ఇది తిని రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. లేత కొబ్బరి సగ్గుబియ్యం పాయసంకి కావాల్సిన పదార్థాలు: కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, పాలు 1 కప్పు,
కొబ్బరి పాలు 1 కప్పు, ఆవు పాలు 1 కప్పు, చైనా గ్రాస్ 2 టేబుల్ స్పూన్లు, లేత కొబ్బరి 1/2 కప్పు, సగ్గుబియ్యం 1 కప్పు, సబ్జా గింజలు 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, కిస్మిస్ 2 టేబుల్ స్పూన్లు, ఇలాచీ కొద్దిగా. లేత కొబ్బరి సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నెయ్యి పోసుకుని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, లేత కొబ్బరి వేసి కాస్త వేయించుకుని యాలకులు, ఆవు పాలు, పాలు, కొబ్బరి పాలు, చైనా గ్రాస్ వేసి కాస్త మరిగించుకోవాలి. ఆ తర్వాత సగ్గుబియ్యం, కండెన్స్డ్ మిల్క్ వేసి మరి కాస్త మరిగించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్, సబ్జా గింజలు వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే లేత కొబ్బరితో సగ్గుబియ్యం పాయసం రెడీ. లేత కొబ్బరి సగ్గుబియ్యం పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కొంచెం వేడిగా ఉంది, ఉప్పు అని ఊదుకోవాలి. ఫాస్ట్గా చల్లారితే 4-5 స్పూన్లు ఆగిచ్చేద్దాం అనుకున్నాం, కానీ వేడిగానే ఉంది. ఆహా, సూపర్. సో డ్రై ఫ్రూట్స్ అన్ని అలా పంటికి తగులుతున్నాయి. దాంతోపాటు ఈ సబ్జాలు నానబెట్టిని కూడా అక్కడక్కడ టచ్ చేసరికి దాంతోపాటు సగ్గుబియ్యం కూడా తింటుంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది, అద్భుతంగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి. అండ్ అప్పుడప్పుడు భార్గవ్ చెప్పినట్టు ఇలా స్వీట్స్ కూడా తయారు చేసుకుంటూ ఉంటే, అది కూడా సగ్గుబియ్యంతో, అండ్ అలాగే లేత కొబ్బరి ఉంది, అండ్ అలాగే సబ్జాలు కూడా ఉన్నాయి కాబట్టి అన్నీ టచ్ చేసిన ఫీలింగ్ వస్తుంది మీకు. సూపర్, చాలా మంచిది అనమాట. సో ఓకే, సో సమ్మర్లో అంటే వేసవికాలం కూడా స్వీట్లు తయారు చేయమన్నారు పిల్లలు. అబ్బా వేసవికాలం స్వీట్లు ఎందుకు అని అనుకోవద్దు. సగ్గుబియ్యం చాలా మంచిది, సబ్జాలు చాలా మంచిది. మీరు చూస్తే ఈరోజు ఈ వంటకంలో వేసిన ప్రతిదీ సో సమ్మర్లో హ్యాపీగా తినొచ్చు అనమాట. అలాంటి ఇంగ్రీడియంట్స్ అన్ని మనం మిక్స్ చేసి ఈ పాయసం తయారు చేసుకున్నాం. సో చూసారు కదండి ఇవాళ మా ఈ హెల్తీ అండ్ టేస్టీ ఎపిసోడ్ని. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇలాంటి రుచికరమైన వంటలతో మేమిద్దరం మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.